వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నూతనంగా కొత్త విషయాలు అనేవి మనకు రావటం జరిగింది. రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ల మీద దృష్టి సారించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. దానికి తార్కాణమే ఏప్రిల్ మాసంలో ఇవ్వబోతున్నటువంటి ఒక మెగా డిఎస్సి. దానికి ముందే గ్రూప్ 1 ఏదైతే ప్రిలిమినరీ సిలబస్ ఉందో ఆ సిలబస్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మారినటువంటి యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ సిలబస్ ఇంటిగ్రేటెడ్గా మనకి గ్రూప్ 2 కొత్త గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. దాన్ని ఉద్దేశించి ఇటు గ్రూప్ 1 ఇటు గ్రూప్ 2 రెండింటికి ఈ సిలబస్ ఎలా ఉపకరిస్తుంది, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి లేదా గ్రూప్ 2 రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క నూతన సిలబస్ని ఎలా ఉపయుక్తం చేసుకోవాలి అనే అంశం మీద ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఆ న్యూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, అది మనకి గ్రూప్ 2కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి బుక్స్ని మనం అధ్యయనం చేయాలి అనే అంశం మీద వీడియోని చేయటం జరుగుతుంది. అయితే గతంలో మనం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇది 2 పేపర్లుగా ఉంది. ఉదయం ఒక పేపర్ జరుగుతుంది, సాయంత్రం ఒక పేపర్ జరుగుతుంది. ఉదయం పేపర్ వచ్చేసి 120 మార్క్స్, సాయంత్రం పేపర్ వచ్చేసి 120 మార్క్స్. ఇట్లా 2 పూట్ల ఎగ్జామినేషన్ రాయాలంటే కొంచెం అభ్యర్థులకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. దాన్ని మార్పులు చేసి ఒకే పేపర్గా తీసుకురావటం జరిగింది. ఈ ఒకే పేపర్ అంటే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఒకే పేపర్ని మొత్తం వచ్చేసి 6 భాగాలుగా విభజించారు. ఈ 6 భాగాల్లోనే సిలబస్ అంతా కూడా పొందుపరిచారు. దానిలో తీసుకున్నట్లయితే మనకి మొట్టమొదటి భాగంగా కరెంట్ అఫైర్స్, నేషనల్, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్, మనకి 3 ఏరియాస్ కవర్ చేస్తూ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ని 25 క్వశ్చన్స్ 25 మార్క్స్గా ఫస్ట్ భాగంగా పొందుపరచడం జరిగింది. దీనికి మనం చదవలసినటువంటి సోర్సెస్ అనేవి మీకు తెలిసినటువంటివే. పత్రికలు ముఖ్యంగా కూడా న్యూస్ పేపర్స్, మనకి ఈనాడు, హిందూ, ఆంధ్రజ్యోతి ఇలాంటి పేపర్స్ని ఎంపిక చేసుకోవాలి. ఇంకా మనకు వస్తున్నటువంటి మ్యాగజైన్స్ కొన్ని యోజన, అలాగే మనకు వచ్చేటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్స్, ఏదైనా మ్యాగజైన్ దేన్నైనా మీరు ఆశ్రయించవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్స్, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం మ్యాగజైన్స్. ఒక మ్యాగజైన్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. మంత్లీ వచ్చే మ్యాగజైన్ కానీ ఫోర్త్ నైట్ వచ్చే మ్యాగజైన్ కానీ అప్డేషన్ కోసం, కరెంట్ అఫైర్స్ అప్డేషన్ కోసం. దీంతోపాటు మనకి మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి పూర్తిగా కూడా డైలీ వచ్చేటువంటి న్యూస్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మనకి టెలివిజన్ నుంచి, న్యూస్ పేపర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇది ఒక భాగం. ఇక రెండో భాగం వచ్చేసి మనకి భారతదేశ చరిత్ర. ఈ చరిత్ర అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా. దీని నుంచి కూడా 25 క్వశ్చన్స్ 25 మార్కులు కంపోజ్ చేశారు. ఎక్కువగా ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల మీద చరిత్ర ప్రశ్నలు రావటం జరుగుతుంది. మనం చూసాం పేపర్లు మ్యాచింగ్స్ మీద రావటం జరుగుతుంది, స్టేట్మెంట్స్, అసర్షన్, కంక్లూజన్స్ మీద రావటం జరుగుతుంది. ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. రెండో భాగం వచ్చేసి ఈ యొక్క చరిత్ర, ఇది కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక మూడో అంశం వచ్చేసి వరల్డ్, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ, అంటే ప్రపంచ భూగోళాన్ని మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా మనకి భారతదేశ భూగోళాన్ని అధ్యయనం చేయాలి. అదేవిధంగా రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ భూగోళాన్ని మనం అధ్యయనం చేయాలి. దీనికి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, అదే అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళు అయితే అకాడమీ పుస్తకాలు, అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి ఆ బేసిక్స్ని ఫాలో అవ్వాలి ముందు. అదే హిస్టరీకి కూడా అంతే. హిస్టరీకి కూడా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ బుక్స్ ఉన్నాయి, అకాడమీ వాళ్ళ బుక్స్ ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళు అయితే. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీతో పాటు ఒక అడ్వాన్స్డ్ బుక్ ఒకటి తీసుకొని ప్రిపేర్ కావాలి. ఇట్లా ఈ విధంగా మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అకాడమీ పుస్తకాలు కొన్ని వేయటం జరిగిందనమాట. ఇటు హిస్టరీకి, ఇటు జియోగ్రఫీకి ఈ అకాడమీ పుస్తకాలు అనేవి మనకు ఉపకరిస్తాయి. తర్వాత చూసినట్లయితే ఏపీ జియోగ్రఫీ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు మీద ప్రత్యేకమైన దృష్టిని మనం పెట్టాలి. దీనికి అకాడమీ వాళ్ళు ఒక మంచి మోనోగ్రాఫ్ లాంటి పుస్తకాన్ని పబ్లిష్ చేయటం జరిగింది. ఇక 4వ భాగానికి వచ్చినట్లయితే మనకి ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం అనేటువంటి ఒక కొత్త పేపర్ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త సబ్జెక్ట్ని.
సో ఇంతకుముందు ఇది మనకి గ్రూప్ 2లో ఉంది. ఈ గ్రూప్ 2కి ఇప్పుడు రాసినటువంటి గ్రూప్ 2కి ముందు మనకి ఇది లేదు ఈ సబ్జెక్టు. మరి 2023 గ్రూప్ 2లో మనకి ఇండియన్ సొసైటీ, తర్వాత సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం ఇవి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అదే అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSCలో కూడా ఉంది. TSPSCలో గత 7 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ కొనసాగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్ వచ్చిందో, ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం అనేది మనకి గ్రూప్ 2లో కూడా సేమ్ ఉంది కాబట్టి ఇదే సిలబస్ మనకి గ్రూప్ 2 కూడా సరిపోతుంది. ప్రత్యేకించి మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఇక్కడ అడ్వాంటేజ్ ఇంటిగ్రేటెడ్గా ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీ మరియు గ్రూప్ 2 ప్రిలిమినరీ చేయొచ్చు. ఎవరైతే మనం గ్రూప్ 1 ఈ స్థాయిలో బాగా మనం ప్రిపేర్ అయ్యామో గ్రూప్ 2 చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఇచ్చాడు. మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అని ఇచ్చాడు. అంటే రీజనింగ్లో మనకి అనలిటికల్ రీజనింగ్ ఎక్కువగా ఉంది. స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అసర్షన్, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్, సో లాజికల్ రీజనింగ్, దాంతోపాటు కొన్ని మ్యాథమెటికల్ సంబంధమైనటువంటి రీజనింగ్ అని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది అనమాట. సో ఇది మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చేటువంటి సబ్జెక్ట్. ఇది కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సింపుల్ అర్థమెటికల్ ఎబిలిటీస్ ఉంటాయి. ద టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, యావరేజ్, LCM, SCF ఇవన్నీ కూడా బేసిక్సే. ఇవన్నీ కూడా వీటిని కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఎక్కువగా నంబర్ సిరీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నంబర్ సిరీస్ ఇటు అర్థమెటిక్లో ఉంది, ఇటు రీజనింగ్లో ఉంది. దీనికి మనకి ఉపకరించేటువంటి బుక్ తెలుగు మీడియం వాళ్ళకి RS అగర్వాలా తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి RS అగర్వాలా ఉంది. అలానే ఇండియన్ సొసైటీ గురించి మీకు బుక్స్ చూసుకోవాలంటే చాలా పుస్తకాలు ఉన్నాయండి. అకాడమీ వాళ్ళు భారతీయ సమాజం అని ఒక బుక్ వేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు భారతీయ సమాజం నుంచి ఒక సపరేట్ బుక్ ఉంది. అదేవిధంగా సమాజ శాస్త్రం ప్రాథమిక సూత్రాలు అని చెప్పేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ BA లెవెల్లో ఉంది, MA లెవెల్లో ఉంది. అకాడమీలో కూడా సమాజ శాస్త్రం ప్రాథమిక సూత్రాలు అని చెప్పేసి బుక్ ఉంది. దీంతోపాటు సామాజిక మార్పు అంటే సోషల్ చేంజ్, సామాజిక సమస్యలు, ఈ సోషియాలజీకి సంబంధించి పుస్తకాలు మనకి ఇటు తెలుగు మీడియంలోనూ ఇటు ఇంగ్లీష్ మీడియంలోనూ లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం పుస్తకాలు ప్రిపేర్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం బుక్స్ ప్రిపేర్ కావచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వటం జరిగింది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఇది ప్రస్తుతం అందరికీ బాగా విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి సబ్జెక్టు. ఒకప్పుడు జనరల్ సైన్స్ ఇచ్చేటువంటి విధానం వేరు, ఇప్పుడు జనరల్ సైన్స్ ప్రశ్నలు వేరు. ఉదాహరణకు మన గ్రూప్ 2లో మనం చూసినట్లయితే ఎక్కువ ప్రశ్నలంతా కూడా పర్యావరణము, పొల్యూషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద మనకి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కంపోజ్ చేశారు. దీంతోపాటు స్పేస్, న్యూక్లియర్, మిసైల్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT, ఇంటర్నెట్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మన ప్రిపరేషన్ ఎప్పుడు విస్తృతంగానే ఉండాలి. బయోడైవర్సిటీ, పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్, సో ఇలాంటివన్నీ కూడా దీనికి మనకి ఆ పత్రికల్లో ఎక్కువగా వచ్చేటువంటి సమాచారం ఎక్కువగా ఉందండి. నేను చెప్పేది ఏంటంటే మన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్తో పాటు న్యూస్ పేపర్స్ని తప్పనిసరిగా ఫాలో అయితే మనం విజయాన్ని సాధించడం తథ్యమవుతుంది. సో కాబట్టి మారినటువంటి ఈ సిలబస్ ఇటు గ్రూప్ 1 ప్రిలిమినరీకి మరియు రాబోయేటువంటి గ్రూప్ 2కి అనుకూలంగా ఉంది. ఇంకొక విషయాన్ని గమనించాలి. నూతన ప్రభుత్వం మనకి ఏర్పడింది. నూతన ప్రభుత్వంలో మనకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్, రెస్పాన్సిబిలిటీ. పాత నోటిఫికేషన్ అనేది మనం చూసాం, అది పాత గవర్నమెంట్లో వచ్చింది. కాబట్టి అదే నేపథ్యంలో DSC ఫస్ట్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 కొత్తది వస్తుంది, మళ్ళీ గ్రూప్ 2 కూడా వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2కి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయి ఫ్రెష్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడ్వాన్స్గా ఎవరైతే ముందుగా ప్రిపరేషన్ సాగించి సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంకొక వీడియోలో ఇంకొక డీటెయిల్గా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పరిశీలిద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ న్యూ సిలబస్ చేంజెస్ మీకు దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి ఇంటిగ్రేట్గా గ్రూప్ 2కి ఎలా ఉపయోగపడుతుందో చెప్దామని చెప్పేసి ఈ వీడియోని చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.